అందరికీ శనార్థులు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా? సరే, ఎప్పటి లెక్కనే ఈ రాయమల్లు ధమాకా దుమ్ముదులిపి ఆర్తలు మీకోసానికని తెస్తున్నాడు కదా, అవి మీకు నస్తున్నాయి కాబట్టి ఇవాళ కూడా బంబాటు ధమాకా దుమ్ముదులిపి ఆర్తలను తీసుకొచ్చిన. మరి ఇంకా లేట్ చేయకుండా జప్పన మన ధమాకా దుమ్ముదులిపి ఆర్తలను సురు చేద్దాం పాండ్రి. ఇగో అని అగోనని అప్పుడని ఇప్పుడని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి క్యాబినెట్ విస్తరణలల్లా ఒక మంచి ముచ్చట వచ్చింది. ఇక ఈ వార్త అయిన ప్రతి ఒక్కరు అబ్బా ఎంత మంచి వార్త చెప్పిళ్ళు. ఎందుకంటే ఎన్నో మాటల పెండింగ్ పడ్డది. ఎందుకంటే ఈ కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తల లొల్లులు పంచాయతీలతో ఒకళ్ళు అయితే హైకమాండ్ నుంచి సరైన పిలుపు రాక ఇంకొక పరి ఇట్లా రకరకాల కారణాలతోని క్యాబినెట్ విస్తరణ మాత్రం పెండింగ్లో పడ్డది కదా. ఇక ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అయ్యిందట. మరి ఎప్పుడు ఫిక్స్ అయింది, అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో పురాగా ఆర్త తెచ్చినా చూడుండ్రి. ఆగో ఇగో ఇప్పుడు వచ్చే అప్పుడు వచ్చే రేపు మీటింగు ఎల్లుండి మీటింగు ఇవాళ మీటింగ్ ఉంటుందని చెప్పి అనుడే తప్ప ఎప్పుడు గానే లేదు. ఇక గదేమయ్యా గాని ముచ్చటనంటే తెలంగాణ కేబినెట్ విస్తరణకు ఎప్పటికప్పుడు అడ్డంకులు పడుతూనే ఉంది. మరి ఏమైందో ఏమో ముహూర్తం అనుకునేది మంచిగా లేదా ఏందో తెలియదు కానీ ఫస్ట్ ఉగాదికి అని చెప్పిళ్ళు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సారు చాలా సార్లు ఢిల్లీకి పోయిండు. ఇంకా మళ్ళా మంత్రి ఉత్తమ్ కుమార్ సారు పెద్దలకు ఆయనకు ఎవరైతే జాబితా ఇయ్యాలని అనిపించిందో వాళ్ళ పేర్లను ఇచ్చిండు. ఇక లిస్టు ఫైనల్ అయిపోయింది. ఢిల్లీలో హైకమాండ్ ఓకే అనే లోపలనే ఇంతలా జానారెడ్డి సార్ రాసిన ఉత్తరం ఏదైతే ఉన్నదో అది పెద్ద గొల్లెన్ సపోర్టుకు దారి తీసి ఆయన మంత్రివర్గ విస్తరణ కాకుండా అడ్డం పడ్డది. ఇక దాని తర్వాత మినిస్టర్ పోస్టు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా పెద్దలు జానారెడ్డి మీద బగ్గు అనుకుంటా అన్నారు. ఇక వాళ్ళ మీద ఎన్ని కాంట్రవర్సీ కామెంట్లైనా ఎంతగానో డిబేట్లో పెట్టుకొని ఎంతగానో మైకుల ముందరకు వచ్చి ఎవరికి ఎట్లా మాటలు అనుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక నాకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారు అనుకుంటా ఈ తీరుగా ఎవరికి దోసినట్టు వాళ్ళు గట్టిగానే గరానికి వచ్చిండ్రు. ఇక తర్వాత ఇంకో ఆశావాద అయినటువంటి ప్రేమ్ సాగర్ రావు సైతం ఎంపీ వివేక్ సార్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేసిండు. ఇక ఇట్లా కేబినెట్ విస్తరణ రోజు రోజుకు లేట్ అవ్వకుండా పోతున్న కొద్దీ కాంగ్రెస్ ల కుంపటి రాసుకుంటా వచ్చింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం వార్నింగ్ ఇచ్చుకుంటా వచ్చిండు. గీత దాటి నోరు జారితే వాళ్ళకే నష్టం అని ఖరాఖండిగా తేల్చి చెప్పిండు. మైకుల ముందర గట్టి స్పీచే ఇచ్చబట్టిండు. ఇక ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగినట్టే కనబడుతున్నది. ఎందుకంటే లీడర్లందరూ సైలెంట్ గా ఉన్నారు. ఇటువంటి టైంలలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సారు మళ్ళొకపారి కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఎప్పుడో చెప్పేసిండు. మరి ఈసారైనా అయితదా కాదనే డైలమాలు కూడా గట్టిగానే ఉన్నాయట చాలా మందికి. ఇక పక్క అనుకున్నట్టుగా అయితే మే నెల శివరాకర్లనే అయ్యే తట్టున్నది. కుదిరితే జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నదని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ బాస్ ఉన్నాడు కదా మహేష్ కుమార్ గౌడ్ సార్ అన్నాడు. ఇక వివిధ సమీకరణాల వల్లనే కేబినెట్ విస్తరణల జాప్యం అయ్యిందని కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక మంత్రి మండలితో పాటు ఈ నెల 26, 27 తేదీలల్లా పీసీసీ కార్యవర్గం సైతం ఖరారయ్యే ఛాన్స్ ఉన్నదని కూడా ఖరాఖండిగా తెలుస్తున్నా ముచ్చట. ఇక ఇంట్లో ఇంకొక గొల్లెన్ సప్పుడు ఏమి వినబడుతున్నదయ్యా అంటే ముఖ్యమంత్రిని మారుతారనే ముచ్చట గట్టిగా గుప్పుమని వినబడుతున్న ముచ్చట. మరి అసలు ముఖ్యమంత్రిని మారుతారా లేదా లేకపోతే ప్రతిపక్షాలు గుడ్డ కలిసి ముఖం మీదేసే స్టంటా అనేది మాత్రం మనకు మాత్రం ఏం తెలుసు. ఇక శివరాఖరికి ఈ నెల ఆఖరి వరకు మనం ఎదురు చూస్తే తప్ప లేకపోతే జూన్ మొదటి వారంలోనే ఈ మంత్రివర్గ విస్తరణకు గట్టి చెక్కుబడే తట్టున్నదని అంటున్నారు. ఈ ముచ్చట మీద పార్టీల గుసగుసలు ఇంటున్నోళ్ళు. తెలంగాణ జాగృతి కోసానికని చెప్పి కొత్త కమిటీలు ఎత్తున్నది, కొత్త ఆలోచనలు చేస్తున్నది, కొంతమందికి పదవులను కూడా కాటపెడుతున్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క రాబోయే రోజులల్లా ఎట్లనైనా సరే బీఆర్ఎస్ జెండాను తెలంగాణలో పాగా వాతాలనే ఉద్దేశంతో కొత్త నిర్ణయాలు రాజకీయ వ్యూహాలతో ముందరికి పోతున్నది. ఇప్పుడు మళ్ళా కొంతమందికి పదవులు ఇచ్చి కమిటీలు వేసుడుతోని కవితక్క హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు తెలంగాణలో కవితక్క ముచ్చటనే గట్టిగా వినబడుతున్నది. ఇక హైదరాబాద్ తెలంగాణ జాగృతిలో వివిధ భాగాలకు కొత్త కన్వీనర్లను అధ్యక్షులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ప్రకటన చేసిందయ్యా. ఇక ఈ మేరకు శనివారం చేసినటువంటి ప్రకటన ఒకటైతే విడుదల చేసింది. ఇక తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్వహణల భాగంగా 6గురికి కీలక బాధ్యతలను అప్పగిస్తున్నట్టు, నూతన బాధ్యతలను సంస్థ బలోపేతానికి ఆశయాల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని చెప్పి తక్షణమే వీళ్ళ నియామకాలు అమల్లోకి వస్తాయని ఎమ్మెల్సీ కవితక్క చెప్పుకుంటా వచ్చింది. ఇక తెలంగాణ జాగృతి మహిళా సమాఖ్య రాష్ట్ర కన్వీనరు మరిపెల్లి మాధవి, ఇక తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య రాష్ట్ర కన్వీనరు ఎదురుగట్ల సంపత్ గౌడు, ఇక తెలంగాణ జాగృతి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనరు అప్పాల నరేందర్ యాదవ్, ఇక తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కన్వీనరు జానపాటి రాము యాదవ్, తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య హైదరాబాద్ కన్వీనరు పరకాల మనోజ్ గౌడు. ఇక ఇట్లా కవితక్క తెలంగాణ జాగృతిల యువతతో కమిటీలు 6 విభాగాలుగా కొత్త కన్వీనర్లను
అధికారులను నియామకాలు చేసిందన్నట్టు. ఏదేమైనా తెలంగాణ జాగృతిల కొత్త కొత్త ఆలోచనలతోని కవితక్క తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నారయ్యా. తారీఫ్ చేసుడే కాదు, ఈ లెక్కన ప్రతి ఒక్కరం కష్టపడి ఎప్పటికప్పుడు పార్టీని బలోపేతం చేసుకునే తట్టు మనం చర్యలను తీసుకుంటా పునరాలోచన చేసుకుంటా పార్టీకి సంస్థాగతంగా చిత్తశుద్ధితోని మనం పనిచేసుకుంటా పోతే రాబోయే రోజులలో విజయం మనదే, తెలంగాణలో జెండా మనదే ఎగురుతుందని చెప్పి ధీమానైతే గట్టిగానే వ్యక్తం చేస్తున్నారు ఈ ముచ్చటెరకైన బీఆర్ఎస్ కార్యకర్తలు. బీజేపీ నాకు తెలియక ఒక్క ముచ్చట అడుగుతా, బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మంచి దోస్తులా లేకపోతే బద్ద శత్రువులా? అంటే ఎవరైనా తక్కువని ఏం చెప్తారు, ఎవరికి వాళ్ళు అధికారం కోసం పోరాటాలు చేసేటోళ్ళే కదా, ఇప్పటికీ ఫైటింగ్ చేస్తూనే ఉన్నాడు రాహుల్ గాంధీ సార్ కదా. మరి అటువంటిది వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మోడీ సార్తోని దోస్తాను పెట్టుకుంటున్నాడట, మోడీ సార్కు కితాబులు ఇస్తున్నాడట, మైకు దొరికితే చాలు మోడీ సార్ను ఆకాశానికి ఎత్తుతున్నాడట. ఈ ముచ్చట కాంగ్రెస్ పార్టీ పేదలకు మింగుడు వడని ముచ్చట అవుతున్నదట. మరి ఇంతకు ఏమా స్టోరీ పురాగా దోస్తు మేరా దోస్తు కథ చూద్దాం పాండ్రి. ఇక కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయినటువంటి శశి థరూర్ కాంగ్రెస్ కి కొత్త దారి చూపిస్తున్నారనంటే చాలా మంది డైలమాల పడే పరిస్థితికి వచ్చింది. తిరువనంతపురం ఎంపీ నరేంద్ర మోడీ సారు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసన చేస్తూనే ఉన్నాడు. ఇక రీసెంట్ గా పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మీద భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట చేతబట్టినటువంటి దాడులను ప్రశంసించుకుంటూ వచ్చిండయ్యా. కాంగ్రెస్ నేతలను పలు సందర్భాలలో మోడీ ప్రశంసన చేసిండు. బీజేపీ నాయకులు థరూర్ వాదనలనే ఉదాహరణ చేస్తూ కాంగ్రెస్ తో సహా ప్రతిపక్ష విమర్శలు గట్టిగానే చేస్తున్నారు. అయితే భారత్ పాకిస్తాన్ సంఘర్షణ మీద వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ నుండి పెద్ద విమర్శలే ఎదుర్కొంటున్నారు శశి థరూర్ సారు. అయితే ఈ టైంలలో సరిహద్దు దాటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును సమీకరణ చేసేందుకు ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ ఎంపీల ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి థరూర్ నాయకత్వం వహించబోతున్నాడు అన్నట్టు. ఇంకా విదేశీ ప్రభుత్వాలు మరియు అంతర్జాతీయ సంస్థలకు భారతదేశం యొక్క సాక్ష్యాలను పహల్గాం దాడి మీద వైఖరిని నేరుగా ప్రదర్శన చేయాలని భావన చేస్తున్నది. ఇక ఇందులో భాగంగానే కేంద్ర సర్కారు 7 ఎంపీలను విదేశాలకు ప్రతినిధి బృందాలను నాయకత్వం వహించనికే ఎంచుకున్నదయ్యా. ఇక ఇందులో థరూర్ సార్ కూడా ఉన్నాడు అన్నట్టు. ఇక ఏదేమైనా ప్రధానమంత్రి మోడీ సారు ఆయన విదేశాంగ మంత్రి అంతర్జాతీయంగా విశ్వసనీయతను కోల్పోయిన టైంలల్లా దేశానికి గౌరవాన్ని కలిగించే స్వరం అవసరం. బీజేపీల ప్రతిభా శూన్యాన్ని ఎరగబట్టి దేశానికి ప్రాతినిధ్యం వహించనికే కాంగ్రెస్ నాయకుడిని ఎన్నుకున్నందుకు మేము ప్రభుత్వాన్ని అభినందన చేస్తున్నామని చెప్పి కేరళ కాంగ్రెస్ శుక్రవారం ఎక్స్లో ఒక పోస్టు పెట్టిందయ్యా. ఏదేమైనా ఈ పాలిటిక్స్ లలో ఎప్పుడు ఏదైనా కావచ్చు. ఇవాళ తిట్టుకున్నోళ్ళు రేపు ఇట్లనే ఉంటారని చెప్పలేము. ఇవాళ ఒకరికొకరు జబ్బలను తగిలించుకున్నోళ్ళు రేపు మళ్ళా ఇట్లనే ఉంటారని చెప్పలేము. అందుకే అంటారు రాజకీయాలలో ఏ టైంలో ఏమైనా జరగవచ్చు, శాశ్వత శత్రువులు గాని శాశ్వత మిత్రులు గాని ఉండరు అని అంటారు. మీరు పిచ్చి పిచ్చి పనులు బంద్ చేయండి, మీ అంతు చూస్తా, మీ తడాక చెప్తా. ఇప్పటిదాకా మీతోని ఏగింది మేము చాలు, ఇంకా ఏగం మేము. మీరేమనుకుంటున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేసుకుంటా పోతే ఊకుంటాం అనుకుంటారా అని చెప్పి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సారు గట్టి కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చేయండు. ఆగో ఉన్నట్టుండి అసదుద్దీన్ సార్ ఎవరి మీద కౌంటర్ ఇచ్చిండు ఏమా కదా తెలుసుకోవాలని ఉన్నది కదా, ఆర్త తెచ్చిన చూద్దాం పాండ్రి. ఇక పాకిస్తాన్ ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నది. ఆ దేశం మానవాళికి ప్రమాదకరంగా మారిందని చెప్పి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సార్ అన్నాడు. ఇక ఈ మధ్య కాలంలో అయినటువంటి పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ చర్యల గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు కేంద్ర సర్కారు ఆల్ పార్టీ బృందాన్ని పంపుతున్న ముచ్చట తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన పిటిఐకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఈ అంశాన్ని చెప్పుకుంటూ వచ్చిండు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎలా అమాయకుల్ని చంపుతున్నారన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పాక్ ఉగ్రవాదానికి భారత్ బాధిత దేశంగా నిలబడుతున్నది. ఇప్పటి వరకు తమాషా చూసినాం. జియా ఉల్ హక్ కాలం నుంచి ప్రజల్ని చంపేస్తున్నారు. అయితే కేంద్ర సర్కారు చేపట్టబోయే దౌత్యపరమైనటువంటి అంశాలను మాకు ఇంకా చెప్పలేదని చెప్పుకుంటా వచ్చిండు. ఇక ఇస్లామిక్ దేశమని చెప్పుకుంటున్న పాకిస్తాన్ వాళ్ళ చర్యలను మానుకోవాలి, ఇటువంటి ఉగ్ర దాడులు చేసుడు బంద్ చేయాలి. భారత్ లో దగ్గర 20 కోట్ల మంది ముస్లింలు జీవనం చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని కూడా ప్రపంచ దేశాలకు మనం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇండియాను దెబ్బతీసి మత ఘర్షణలు రాజేసి దేశ ఆర్థిక వృద్ధిని అడ్డుకోవాలని పాకిస్తాన్ భావన చేస్తున్నట్టుగా ఓవైసీ సార్ చెప్పుకుంటా వచ్చిండు. వాళ్ళు తమాషా చేస్తున్నారు
చేస్తున్నారని, వాళ్ళు ఇటువంటి పనులు ఆపబోరని, కానీ పాల్గాం దాడితోని భారత్ సానం కోల్పోయిందని చెప్పి ఓవైసీ సార్ చెప్పుకుంటా వచ్చిండు. అంతనే కాదు, ఉగ్రవాదులకు ఆయుధాలను ఇయ్యడం, శిక్షణ ఇయ్యడం, ఫైనాన్సింగ్ ద్వారా పాకిస్తాన్ మానవాళికి ప్రమాదంగా మారిందని చెప్పి ఇట్లా శాన్న విషయాలు గట్టిగానే చెప్పుకుంటా వచ్చిండు ఓవైసీ సారు. ఏదేమైనా ఇప్పుడు ఓవైసీ సార్ చెప్పినటువంటి కామెంట్లకైతే ప్రతి ఒక్కరూ తారీఫ్ చేస్తున్నారు. ఇది కదా భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం, ఐక్యమత్యమే మహాబలం అన్నట్టుగా నిరూపణ చేస్తున్నది అసదుద్దీన్ ఓవైసీ సార్ చెప్పిన మాటలు అని చెప్పి ప్రతి ఒక్కరు కితాబులు ఇస్తున్నారు. మేము మీకు పిచ్చోళ్ళ లెక్క కనబడుతున్నామా? మేము ఇచ్చిన కంప్లైంట్లు మీరు ఎందుకు తీసుకుంటలేరు? నేను మర్యాదగా చెప్తున్నా, మాకు తగిన న్యాయం చేయకపోతే, మేము ఇచ్చిన కంప్లైంట్కు మీరు తగు చర్యలు తీసుకోకపోతే చెప్తున్నా తస్మా జాగ్రత్త, మీ పోలీస్ స్టేషన్ ముంగట్నే నేను ధర్నా చేస్తా. అమ్మ తోడు, ఈ మాట నేనంటలేను. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ సార్ ఉన్నాడు కదా, గాయనలా ఎప్పుడు జోడాలకు దిగుతుంటాడు జేసీ ప్రభాకర్ రెడ్డి సారు. ఆయన ఏకంగా తాడిపత్రి పోలీస్ పెద్ద సార్లకే ఛాలెంజ్ చేసి వాళ్ళకే ఒక డెడ్ లైన్ ఇచ్చిండట. ఆ వార్త ఏందో పురాగా వచ్చింది, చూద్దాం పాండ్రి. అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిండయ్యా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు. పెద్దవడుగురు మండలంలో పర్యటన చేసిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు ఈ సందర్భంగా పోలీసుల నిర్లక్ష్య వైఖరి మీద ఫైర్ అయిండు, మత్తు గారానికొచ్చిండు. తాడిపత్రి నియోజకవర్గంలో చాలా సమస్యలు పరిష్కరించడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయిందని ఆరోపణలు గట్టిగానే చేసిండు. పెద్దవడుగురు మండలంలో 2 నెలల సంది ఇండియన్ గ్యాస్ పంపిణీ అయితలేదని చెప్పి పబ్లిక్ దీంతో మస్తు అవస్థలు పడుతున్నారని ఎన్ని మాటల ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకుంటలేరని మస్తు ఫైర్ అయిండు. ఇక గ్యాస్ పంపిణీలలో నిర్లక్ష్యం వ్యవహారం చేస్తున్నటువంటి అధికారుల మీద జిల్లా కలెక్టర్ ఎంబటే చర్యలు తీసుకోవాలని కూడా సూచన చేసిండు. ఇక తాడిపత్రి సివిఆర్టీ ఇంజనీరింగ్ కళాశాల మీద కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వివరణ చేస్తున్నారని చెప్పి పోలీసుల మీద మస్తు గరానికి రాబట్టిండు. వచ్చే బుధవారం లోపు వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిండు. ఒకవేళ బుధవారం లోపు వాళ్ళ మీద కేసులు మీరు నమోదు చేయకపోతే తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట నేను ఆందోళనకు దిగుతా, తస్మా జాగ్రత్త అనుకుంటా పోలీసులకు డెడ్ లైన్ కూడా పెట్టిండయ్యా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు. ఏదేమైనా ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు పబ్లిక్ కు సర్వీస్ ఎంత చేసిండంటే ఎవరు చెప్తారో లేదో తెలియదు కానీ ఎప్పుడు మాత్రం వివాదాలకు ముందడుగులల్లనే ఉంటాడు. ఏదో ఒక కాంట్రవర్సీ ఇష్యూలతోని ఎవరినొకరిని తిట్టుడో లేకపోతే లొల్లో పంచాయతో జోడమో వీటి మీదనే ఎక్కువ ఈయన డిస్కషన్ నడుస్తుందని చెప్పి చాలా మంది గగ్గోలు పెట్టుకుంటా రిటర్న్ కౌంటర్లు ఇచ్చుకుంటా జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ మీద గట్టిగానే కామెంట్లు పెడుతున్నారయ్యా. మన దేశం తిండి తినుకుంటా మన తాన వండుకుంటా పక్క దేశమైనటువంటి పాకిస్తాన్కు ఊడిగం చేసినట్టు ఇక్కడి రహస్య సమాచారాన్ని మన దేశ సమగ్రత బాధ్యతను భద్రతను భంగం కలిగించేటట్టు కొందరు తయారవుతున్నారు. ఇక్కడి రహస్య ముచ్చట్లు నిగూఢంగా దాగి ఉన్నటువంటి అనేక సమాచారాలను వ్లాగ్స్ల రూపంలో వీడియోల రూపంలో కెమెరాల రూపంలో వంకలు పెట్టుకొని ఆడికి పోయి షేర్ ఎత్తున్నారట. ఇక వీళ్ళ ముచ్చట గుట్టు రట్టయ్యేసరికి ఆ యూట్యూబర్ను తీసుకుపోయి గట్టిగానే అరుచుకుంటున్నారు పోలీసు పెద్ద సార్లు. భారతదేశానికి చెందినటువంటి సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నటువంటి భారత యూట్యూబర్తో పాటు ఇంకో 5గురిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేసిండ్రయ్యా. అరెస్ట్ అయిన యూట్యూబర్ పేరు జ్యోతి మల్హోత్రా. పాకిస్తాన్లో ఉన్నోళ్లకు సున్నితమైన సమాచారాన్ని ఎవరికి అనుమానం రాకుండా ఎప్పటికప్పుడు చేరవేస్తున్నదట. ఇక ఈ కేసులో జ్యోతి మల్హోత్రా ట్రావెల్ బ్లాగర్ తో పని చేస్తున్నది. ఇక ఈమె ఇంకో 5గురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా పంజాబ్ నుంచి ఇన్ఫార్మల్ గా వ్యవహారణ చేస్తున్నారట. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ను కూడా జ్యోతి మల్హోత్రా నడుపుతున్నదట. గతంలో ఆమె పాకిస్తాన్ పర్యటనకు పోయిందట. కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొందినటువంటి ఆమె 2023లో పాకిస్తాన్ సందర్శన చేసిందట. న్యూఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషనర్ ఉద్యోగితోని పరిచయాలు గట్టిగానే పెంచుకున్నదట. ఇక ఏదేమైనా ఈ కేసు ఒక పెద్ద గూఢాచార్య ఆపరేషన్ లో భాగమని చెప్పి పోలీసులు ప్రకటన చేసిల్లయ్యా. మతపరమైన బలహీన వ్యక్తులను భావోద్వేగ సంబంధాలు, పైసలు, బహుమతులు, నకిలీ పెళ్లి వాగ్దానాల ద్వారా మోసం చేసిల్లని చెప్పి అధికారులు ఇరకబట్టిండ్రు. ఇక నిందితులైతే చేసిన నేరాన్ని అంగీకరణ చేసిల్లని చెప్పి పోలీసు సార్లు ప్రకటన చేసుకుంటా వచ్చిండు. అయినా ఏందో ఏమో నుల్లా ఇలా మెదళ్ళల్లో ఏం పురుగు తిరుగుతుందో ఎందుకు ఇట్లా చేస్తారో ఏమో అర్థం కాదు కానీ మన దేశంలో తిండి తినుకుంటా మన తాన వండుకుంటా పక్క రాష్ట్రానికి మన జీవితాలను పరంగా పెట్టేటట్టు మన జీవితాలను నాశనం చేసేటట్టు ఇక్కడి సమాచారాన్ని అక్కడికి చేరవేసుడు ఏందో వీళ్ళ బుద్ధి అని చెప్పి గడ్డి పెట్టేటోళ్ళు గట్టిగానే గడ్డి పెడుతున్నారు కామెంట్ల రూపంలో. అబ్బా, మొత్తానికి తెచ్చిన కాడికి వార్తలు మొత్తం పురాగా ఈ రాయమల్లో చెప్పిండు కదా. మరి మీరు మన మెగానైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసుకోండి, పక్కన గంట సింబల్ను గట్టిగా గుద్దుండ్రి. అట్లనే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఒక మంచి కామెంట్ సూతం పెట్టుండ్రి. ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ము దులిపి ఆటలతోని మళ్ళా కలుస్తా.